హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్ కౌశిక్ టైల్స్. మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్టయితే, దిస్ ఈస్ కౌశిక్. ఐఎమ్ కంప్లీటింగ్ మై గ్రాడ్యుయేషన్ ఇన్ MVCR కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, విజయనగరం. The number you have dialed is not available at present. Please leave your message after the beep. Yeah, trendsetter. Whoa, league of my own, it don't get better. No, read what I wrote, I'm a bestseller. Yeah, reach for my goals, hit it. ఈరోజు మనం ఏపీ అండ్ టీఎస్, మోస్ట్లీ ఏపీ గురించి అయితే మాట్లాడతాం. ఏంటి అంటే ఎంసెట్ 2025 అనేది అయితే చాలా దగ్గరికి వచ్చేస్తుంది. అండ్ ప్రిపేర్ అవుతున్నారు, మాక్ టెస్ట్ రాస్తూ ఉంటారు. అండ్ అలా వెళ్తూ ఉండగా చాలామందికి వచ్చే డౌట్స్ ఏంటి అంటే, అన్న 45 మార్క్స్ వచ్చినా క్వాలిఫై అవ్వమంట, 50 మార్క్స్ వచ్చినా క్వాలిఫై అవ్వమంట, నార్మలైజేషన్ అంటూ ఏదో చేస్తారంట, ఐపీ మార్క్స్ కలుపుతారా కలపరా, కలిపితే ఏ విధంగా కలుపుతారు, అండ్ నెక్స్ట్ అనియా నాకు తక్కువ మార్క్స్ వచ్చాయి, 25% ఐపీ మార్క్స్ చూసుకుంటే చాలా తక్కువ కలుస్తున్నాయి, ఇప్పుడు నాకు ఎంసెట్ మార్క్స్ ఎన్ని రావాలి, అండ్ నెక్స్ట్ ఇలా చాలా డౌట్స్ అనేవి అయితే ఇంకా వస్తున్నాయి. అండ్ షిఫ్ట్ల పరంగా ఏ షిఫ్ట్ టఫ్ ఉంటుంది, ఏ షిఫ్ట్ ఈజీ ఉంటుంది అని కూడా అడుగుతున్నారు. అండ్ ఇంకా ఇలా డీటెయిల్గా వెళ్ళే కొద్దీ చాలా డౌట్స్ అయితే వస్తున్నాయి. ఈరోజు నేను ఆ డౌట్స్ అన్ని క్లారిఫై చేయడానికి మాత్రమే వీడియో చేస్తున్నాను. కాబట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరైనా ఎంసెట్ రాస్తున్నట్టు, అది మేబీ టీఎస్ అవ్వచ్చు, ఏపీ అవ్వచ్చు, ఏ ఎంసెట్ రాస్తున్నా ప్లీజ్ ఈ వీడియోని అయితే షేర్ చేయండి. సో దట్ వాళ్ళకి ఎటువంటి డౌట్స్ ఉన్నా ఈ వీడియోని అయితే క్లారిఫై అయిపోతాయి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ థింగ్ వచ్చేసరికి, అన్న నార్మలైజేషన్ చేస్తారంట, అసలు నార్మలైజేషన్ అంటే ఏంటి, అండ్ నెక్స్ట్ 40 మార్క్స్ వచ్చినా క్వాలిఫై అవ్వమ్మా, 50 మార్క్స్ వచ్చినా క్వాలిఫై అవ్వమ్మా అనే డౌట్ అయితే అడుగుతున్నారు. అండ్ నార్మలైజేషన్ అనే విషయానికి వస్తే, నార్మలైజేషన్ అయితే చేస్తారు. అండ్ కంపారిటివ్లీ చెప్పాలి అంటే, నార్మలైజేషన్ అనేది మీ షిఫ్ట్ మీద ఆధారపడి ఉంటుంది. వెదర్ యువర్ షిఫ్ట్ లూజ్ షిఫ్టా టైట్ షిఫ్టా, అంటే పేపర్ వచ్చేసరికి లూజ్ లిబరల్ పేపర్ వచ్చిందా లేదా టైట్ పేపర్ వచ్చిందా అనేది చూసి బట్టి నార్మలైజేషన్ అయితే చేస్తారు. అండ్ ఆ నార్మలైజేషన్ ప్రాసెస్ వచ్చేసరికి, మీరు ఇప్పుడు స్క్రీన్ మీద చూడండి, మీకు ఒకవేళ పర్ సపోజ్ మీకు ఒక షిఫ్ట్ 1 రాశారు, షిఫ్ట్ 1 ఎగ్జామ్ రాశారు, మీ ఫ్రెండ్ వచ్చేసి ఒక షిఫ్ట్ 2 ఎగ్జామ్ రాశారు, సేమ్ డేట్ అనుకుందాం. షిఫ్ట్ 1లో ఆల్ ద పేపర్స్ టఫ్ వచ్చాయి, ఐ మీన్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ 3 కంపారిటివ్లీ టఫ్ వచ్చాయి. షిఫ్ట్ 2లో ఫిజిక్స్ మాత్రమే టఫ్ వచ్చింది, మిగతావన్నీ ఈజీ పేపర్లు వచ్చాయి. ఇప్పుడు మీ షిఫ్ట్లో మీకు ఒక 50 మార్క్స్ కానీ వస్తే, ఈ షిఫ్ట్లో అతనికి 70 మార్క్స్ కానీ వస్తే, ఈ షిఫ్ట్లో 50 మార్క్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఈ షిఫ్ట్లో 60 మార్క్స్తో సమానం అనమాట. నేను రఫ్గా చెప్తున్నాను, బట్ నార్మలైజేషన్ ప్రాసెస్ అయితే ఇలానే ఉంటుంది. ఏంటి అంటే, ఈజీ షిఫ్ట్ వాడికి టఫ్ షిఫ్ట్ వాళ్ళతో ఈజీగా ఈక్వల్గా టాలీ చేయడంలో నార్మలైజేషన్ అంటారు. మీరు ఇప్పుడు టఫ్ షిఫ్ట్ వచ్చింది కాబట్టి మీరు పేపర్ అంత బాగా అటెంప్ట్ చేయలేకపోయారు. ఈజీ షిఫ్ట్ వచ్చింది, దాంట్లో 100 to 120 మార్క్స్ ఈజీగా క్యారీ చేసారా పేపర్ వచ్చింది. కాబట్టి మీ టఫ్ షిఫ్ట్ని ఈజీ షిఫ్ట్ని టాలీ చేయడానికి చేసే ప్రాసెస్ని నార్మలైజేషన్ అంటారు. సో దట్ ఎటువంటి స్టూడెంట్ కూడా అన్యాయం అవ్వకూడదు అనే విధంగా నార్మలైజేషన్ అయితే చేస్తారు. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసరికి, కొన్నిసార్లు 40 to 50 మార్క్స్ రేంజ్లో వచ్చినా క్వాలిఫై అవ్వలేము అనే ఛాన్సెస్ చాలా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మాస్టర్ క్వశ్చన్ పేపర్ ప్రిలిమినరీకి అండ్ మీ యొక్క ఆన్సర్ షీట్ అని రిలీజ్ చేస్తారు. దాంట్లో మీరు మార్క్స్ చెక్ చేసుకుంటే మీకు ఒక 44 మార్క్స్ వచ్చాయి కౌంట్ చేసుకుంటే. అండ్ మీది ఒక ఈజీ షిఫ్ట్ అని తర్వాత తెలిసింది. ఈ నార్మలైజేషన్లో మీకు ±5 మార్క్స్ వరకు జరిగే అవకాశం ఉంది. లేదా ఇఫ్ ఎల్స్ మీకు లక్ చాలా బాగాలేదు అంటే ±7 మార్క్స్ వరకు జరిగే అవకాశం ఉంది. నార్మలైజేషన్ ఈజ్ ఆల్వేస్ రేంజ్ బిట్వీన్ 5 to 7 అనమాట. మీకు ఒకవేళ ఈజియెస్ట్ షిఫ్ట్ అయ్యింది అనుకోండి, మీకు ±7 వరకు జరుగుతుంది. లేదు ఒక మోడరేట్ ఈజీ అనుకోండి, మీకు ±5 వరకు జరుగుతుంది. చాలా టైట్ షిఫ్ట్ అనుకోండి, మీకు +5 to 6 మార్క్స్, ఏదైనా ±5 to 7 మధ్యలో అయితే జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు మీరు ఒక ఈజీ షిఫ్ట్లో పేపర్ రాశారు అనుకుందాం, 44 ఈజియెస్ట్ షిఫ్ట్ -7 మార్క్స్ అయితే జరుగుతుంది. లేదు మీరు రాసిన టఫెస్ట్ షిఫ్ట్ 44 + 7, అండ్ ఈ 7 అనేది అయితే ప్రతి ఇయర్ అయితే చేంజ్ అవుతూ ఉంది. మా వచ్చేసరికి ±9 వరకు జరిగిందని అయితే అన్నారు. మనం 5 to 7 అయితే ఎస్టిమేట్ వేసుకుందాం. మీరు ఎప్పుడు కూడా ఈజీ షిఫ్ట్ అయితే -6 to 5 to 6 మధ్యలో అయితే చేసుకోండి.
మీరు మీ మాక్ టెస్ట్ రాస్తున్నప్పుడు మీరు ఒకవేళ నార్మలైజేషన్ మీరు చేసుకోవాలి అనుకుంటే మీ పేపర్కి ఎప్పుడు కూడా -5 లేదా +4 మార్క్స్ అయితే యాడ్ చేసుకుంటూ చూడండి. ఇవి ఒక టఫ్ అనిపించింది, +4 మాత్రమే యాడ్ చేసుకోండి. మీకు చాలా మీకు ఈజీ అనిపించింది, -5 అయితే చేసుకోండి మీ టోటల్ స్కోర్లో, అప్పుడు మీరు టాలీ చేయొచ్చు. అండ్ ఇంకో క్వశ్చన్ అడుగుతున్నారు ఏంటి అంటే, అన్న ఏ ర్యాంక్ రేంజ్లో వస్తే ఏ స్కోర్ రేంజ్లో వస్తే మనకి మంచిగా ర్యాంక్ వచ్చే అవకాశం ఉంది అంటే, అది టఫ్ షిఫ్ట్ అవ్వచ్చు, ఈజీ షిఫ్ట్ అవ్వచ్చు, ఏ షిఫ్ట్ అయినా అవ్వచ్చు. మీకు ఒకవేళ 65 to 70 మధ్యన కానీ స్కోర్ కానీ వస్తే మీకు 25 to 15K మధ్యలో వచ్చే అవకాశం అయితే చాలా ఉంది. 25 నుంచి 15,000 మధ్యలో వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. మీకు రావాల్సింది 65 to 70 మధ్యలో స్కోర్. అండ్ చాలామంది అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, అన్న ఐపీ మార్క్స్ కలుపుతారా అంటే, ఏపీలో అయితే ఖచ్చితంగా కలుపుతారు 25%, టీఎస్లో అయితే ఉండదు. లాస్ట్ ఇయర్ లేదు, ఈ ఇయర్ కూడా మ్యాక్సిమం ఉండదు. అండ్ టీఎస్ ఎంసెట్, ఏఎంజీ ఎంసెట్ వాళ్ళు రాయలేరు అన్నారు, బట్ చాలామంది నా ఫ్రెండ్స్ కట్టారు, వాళ్ళు వెళ్ళి హైదరాబాద్లో రాస్తారేమో. అండ్ సీట్స్ అనేది అలాట్మెంట్ లాస్ట్ ఇయర్ వరకు ఏంటి అంటే, మనము అదర్ స్టేట్స్తో సమానం కాదు, మనం ఆ స్టేట్తో సమానం, మనకు 25% రిజర్వేషన్ ఉండేది. ఇప్పుడు అది ఉండదు, మనం ఏ క్యాస్ట్ రాసినా అక్కడ జనరల్తోనే సమానం. కాబట్టి మీరు ఆ రిస్క్ తీసుకోవాలనుకుంటే తీసుకోండి. నాకు అడిగితే కంపారిటివ్లీ తెలంగాణ మీద ఏపీలోనే మంచి యూనివర్సిటీస్ ఉన్నాయి, కాబట్టి ఏపీ ఎంసెట్కి ట్రై చేయండి. అండ్ సెకండ్ థింగ్ వస్తే ఐపీ మార్క్స్, ఐపీ మార్క్స్ అయితే కలుపుతారు, 25% ఆఫ్ ఐపీ మార్క్స్ అయితే కలుపుతారు. అండ్ మీకు ఒకవేళ అరౌండ్ అంటే 600 ఓన్లీ గ్రూప్స్ మాత్రమే కలుపుతారు. మీకు అరౌండ్ 540+ వస్తే మీకు ఈజీగా 23-22 మార్క్స్ వరకు కలిసిపోతాయి, దానికేం ప్రాబ్లం లేదు. అండ్ ర్యాంక్ ఈజ్ బేస్డ్ ఆన్ క్యాస్ట్ అంటే నో, క్యాస్ట్ పరంగా ర్యాంక్ ఏ రోజు ఇవ్వడు, మీ ఐపీ మార్క్స్ పరంగా అయితే ర్యాంక్ ఇస్తాడు. మీకు ఒకవేళ ఐపీ మార్క్స్ 570, 600 అరౌండ్ 600 ఓన్లీ గ్రూప్స్ కాబట్టి 570 లేదా 560 అలా ఉంటే, ఆ రేంజ్లో ఉంటే, లేదా 575 అలా ఉంటే, మీకు ఒక 55-56 మార్క్స్ వచ్చినా మీకు 30K 25-28K ఇలా వచ్చేసే అవకాశం ఉంది. బేస్డ్ ఆన్ ఐపీ అయితే ర్యాంక్ ఇస్తాడు, బేస్డ్ ఆన్ క్యాస్ట్ అయితే ర్యాంక్ ఇవ్వడు. అండ్ చాలామంది ఇంకో క్వశ్చన్ కూడా అడుగుతున్నారు, నేను చాలా దగ్గర చూశాను, లైక్ ఏంటి అంటే, అనియా ఏ షిఫ్ట్ ఈజీగా ఉంటుంది, ఏ షిఫ్ట్ టఫ్గా ఉంటుంది అనేది అడుగుతున్నారు. మనం అలా చెప్పలేము, మ్యాక్సిమం ప్రాబబిలిటీ ప్రకారం ఎప్పుడు మార్నింగ్ షిఫ్ట్స్ ఈజీగా ఉంటుంది, ఆఫ్టర్నూన్ షిఫ్ట్స్ కష్టం అయితే అంటారు. కొంతమంది ఏమంటారు అంటే ఆల్టర్నేటివ్ షిఫ్ట్, లైక్ ఫస్ట్ డే మార్నింగ్ షిఫ్ట్, సెకండ్ డే ఆఫ్టర్నూన్ షిఫ్ట్, థర్డ్ డే మార్నింగ్ షిఫ్ట్, ఇలా ఈజీగా ఉంటుంది అనేది అర్థం. మనం అలాగే ఏం టాలీ చేయలేం, ఎందుకంటే అంత కంప్యూటర్ జనరేటెడ్ క్వశ్చన్ పేపర్ వస్తుంది. మీ క్వశ్చన్స్ ఇంకోళ్ళతో మ్యాచ్ అవ్వవు. మీరు దగ్గర ప్రతి సెషన్ అరౌండ్ 50 to 60,000 మెంబర్స్, 1 lakh ఈక్వల్ టు 1 lakh మెంబర్స్ అయితే రాస్తారు. కాబట్టి చెప్పలేము, అరౌండ్ మెనీ సెంటర్స్ ఉన్నాయి, ప్రతి ఇంజనీరింగ్ కాలేజ్ సెంటర్ కింద డిక్లేర్ చేస్తారు, కాబట్టి చెప్పలేం. అండ్ నెక్స్ట్ కొన్ని కంప్యూటర్స్ ఎగ్జామ్ సర్వీసెస్ ఉంటాయి, అవి కూడా సెంటర్స్ కింద ఇస్తారు, కాబట్టి చెప్పలేం ఒక్కొక్క క్వశ్చన్ పేపర్ ఎటైనా టాలీ అవ్వచ్చు. బట్ ఒకే విషయం చెప్పడానికి ఏంటి అంటే, షిఫ్ట్తో సంబంధం లేకుండా ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. అండ్ ఏ చాప్టర్స్ వీక్ వైజ్ ఎలా ప్రిపేర్ అవ్వాలని నేను ఆల్రెడీ వీడియో పెట్టాను, మీరు ఎవరైనా చూడకపోతే నేను కింద కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను, సో దట్ మీరు వెళ్ళి ఫాస్ట్గా చూసేయండి. అది బిలో 20K ఆర్ ఈక్వల్ టు 20K ర్యాంక్ రావడానికి సరిపోయేదన్నమాట. లాస్ట్ 1 week ప్రిపరేషన్, మీరు ఎవరైనా చూడకపోయింటే ప్లీజ్ చూడండి. అండ్ దానికి ఆల్రెడీ 122-123 వ్యూస్ అయితే వచ్చాయి. అన్న సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి, సో దట్ నేను చేసే వీడియోస్ ఫాస్ట్గా అయితే వస్తాయి. నేను ఎటువంటి ఎడిటింగ్ చేయను వీడియోలకి, డైరెక్ట్గా నేను రికార్డింగ్ చేసేది వీడియో పెడుతున్నాను. ఎందుకు అంటే నాకు కూడా ఇప్పుడు సెమ్ ఎగ్జామ్స్ అవుతున్నాయి, నేను కూడా బీటెక్ ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమ్, నాకు కూడా ఎగ్జామ్స్ అవుతున్నాయి. బట్ నేను కూడా ఈ వీక్లో మీకు కూడా ఒక టఫ్ వీక్ కాబట్టి నేను ఎటువంటి డిలే చేయకుండా ప్రతి వీడియో అయితే పెడుతున్నాను. అండ్ టీఎస్ మెడికల్ స్టూడెంట్స్కి అయితే ఎగ్జామ్ దగ్గరలో ఉంది ఇది, కాబట్టి ఆల్ ద బెస్ట్ టు ఆల్. అండ్ ఎవరు టెన్షన్ పడకండి, ఎటువంటి భయపడకండి, ఎగ్జామ్ చాలా బాగుంటుంది. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసరికి రియాలిటీలోకి రండి. ఏంటి అంటే, ఇంజనీరింగ్ విల్ నాట్ గ్యారంటీ యూ జాబ్, బట్ ఇంజనీరింగ్ విల్ గివ్ యూ ఏ పర్మనెంట్ లైఫ్ టైం సెటిల్మెంట్. అదొకటైతే చెప్తాను. ఇంజనీరింగ్ సర్టిఫికేట్ అనేది ఒక వాల్యుబుల్ సర్టిఫికేట్, దానికి ఒక వర్స్ట్ కాలేజ్లో జాయిన్ అయ్యి మీ యొక్క వ్యాలిడిటీని తగ్గించుకోకండి. ఒక మంచి గుడ్ కాలేజ్లో జాయిన్ అవ్వండి, వ్యాలిడిటీ పెంచుకోండి. అండ్ లాస్ట్లీ వచ్చేసరికి చాలామంది రిపీటెడ్గా అడుగుతున్న డౌట్స్ ఇవన్నీ, నేను ఆ డౌట్స్ అన్ని క్లారిఫై చేయడానికి ట్రై చేస్తున్నాను. అండ్ లాస్ట్ డోస్ వచ్చేసరికి
అండ్ చీట్ కోడ్స్ వర్క్ అవుతాయని అడుగుతున్నారు. చీట్ కోడ్స్ అంటే మ్యాక్సిమం అది మీ లక్ బేస్ మీద ఉంటాయి. చాలామంది చీట్ కోడ్స్ లైక్ అండ్ ఫస్ట్ దాంట్లో అంటే మ్యాథ్స్ అన్నిట్లో ఏ పెట్టేసి, ఫిజిక్స్ అన్నిట్లో బి పెట్టేసి, మ్యాథ్స్లో 2 షిఫ్ట్స్ ఉంటాయి కదా 40 to 40 అని, ABCD అని పెట్టేసి 40 ఈచ్ 40లో ఏవైనా తగులుతాయంటే నో, అదేం చేయకండి. నెక్స్ట్ కొన్ని చీట్ కోడ్స్ లైక్ అరౌండ్ ఆప్షన్స్ మొత్తంలో కామన్గా ఉండి ఆడ్ వన్ అవుట్, నెక్స్ట్ C బేస్డ్, B బేస్డ్, అండ్ నెక్స్ట్ ఇంకా 0 or 1 ఇవైతే మ్యాక్సిమం వర్క్ అయ్యే ఛాన్స్ అయితే హైగా ఉంటాయి. ఆడ్ వన్ అవుట్ లైట్ +1 -1 +2 -2 ఇలాంటప్పుడు మీరు ఏం చేయలేరు. లేదు ఆడ్ వన్ అవుట్ లైక్ అన్ని నెంబర్స్ ఇచ్చి ఒకటి ఆల్ఫాబెట్ ఇచ్చి ఇలాంటివి ఏమైనా ఉంటే వర్కౌట్ అయ్యిద్ది. ఆప్షన్స్ మొత్తంలో ఒకే దగ్గర ఆప్షన్స్ లైక్ 300, 400, 500, 0 అని ఉంటే 0 వచ్చే ఛాన్సెస్ హైగా ఉంటాయి. ఆర్ఎల్స్ 100, 200, 300, 1 అని ఉంటే ఆడ్ వన్ అవుట్ తీయాలి ఇక్కడ, లేదా 1 0 or 1 బేస్డ్ మీద 1 అని పిక్ చేసేయచ్చు. ఇలాంటివి అయితే వర్కౌట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. లైక్ 40A, 40B, 40C, 40D ఇవి అయితే వర్కౌట్ అవ్వవు. అండ్ నెక్స్ట్ C పెట్టిస్తే CR B బేస్డ్ కొన్ని పెట్టచ్చు. లైక్ అండ్ ఇంకా నెక్స్ట్ క్వశ్చన్లో కనిపించే నెంబర్ ఏదైనా, క్వశ్చన్లో కొన్ని నెంబర్స్ ఉన్నాయి, నెంబర్స్ ఏమైనా ఆప్షన్లో ఉంటే దాన్ని ఎలిమినేట్ చేయడం, ఇది వర్కౌట్ అయ్యిద్ది. అండ్ దాని మీద డీటెయిల్గా వీడియో చేస్తాను ఈ చీట్ కోడ్స్ మీద. జస్ట్ ఒక 1 week బిఫోర్ ద ఎగ్జామ్, 3 days బిఫోర్ ద ఎగ్జామ్ అయితే నేను ఖచ్చితంగా చీట్ కోడ్స్ మీద వీడియో చేస్తాను. జస్ట్ మీరు చేయాల్సినంత ఏం లేదు, ఫాలో కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఎందుకంటే నాకు రీచ్ వస్తేనే నేను మీ వరకు రాగలను. రీచ్ రావాలి కాబట్టి మీరు షేర్ చేస్తూనే ఉండండి. అండ్ ఈ వీడియోకి అయితే ఇంతే. నేనైతే మీ డౌట్స్ అన్ని క్లియర్ చేసినది అనుకుంటున్నాను. అండ్ చెప్పడానికి వస్తే ఏంటి అంటే నార్మలైజేషన్ ఖచ్చితంగా చేస్తారు, నార్మలైజేషన్ చేయకుండా ఉండదు. ఆ టాలీ చేయడానికి అయితే నార్మలైజేషన్ చేస్తారు. మీరు +or -5 to 7 మధ్యలో అయితే మీరు మీ మాక్ టెస్ట్లో అయితే చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఐపీ మార్క్స్ అయితే యాడ్ చేస్తారు, ఏపీకి యాడ్ చేస్తారు, టీఎస్కి యాడ్ చేయరు. 25% ఆఫ్ యాడ్ చేస్తారు. అండ్ ర్యాంక్ బేస్డ్ ఆన్ ఐపీ ఇస్తారు, నాట్ బేస్డ్ ఆన్ క్యాస్ట్. అండ్ నెక్స్ట్ ఈ చీట్ కోడ్స్ పరంగా నేను వీడియో అయితే ఖచ్చితంగా చేస్తాను. ఇంకా వస్తే ఈ వీడియోకి అయితే ఇంతే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. జై హింద్.